ఆయన మూలముగా పుట్టుట, దేవుని మూలముగా పుట్టుట, వాక్య మూలముగా, ఆత్మ మూలముగా, ఆయన రక్తము మూలముగా, ఆయన నామము మూలముగా, విశ్వాస మూలముగా పుట్టడం కదా పుట్టుట అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. 6 సార్లు చెప్పాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడని. 6 సార్లు చెప్పాడు యోహాన్. అందులో మొదటిసారి ఏంటంటే దేవుని మూలముగా పుట్టినవారు, నూతన జన్మ అనుభవం కలిగిన వారు, నూతనంగా జన్మించిన వారు ఎలా జీవించాలి చెప్పాడు కదా. ఆ మాట చదవండి, మరొకసారి చదవండి. ఆయన నీతిమంతుడు. ఎవరైనా? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు. ఆయనలో అవినీతి లేదు, ఆయనలో అన్యాయము లేదు, ఆయనలో అక్రమము లేదు. ఆ నీతిమంతుడైన క్రీస్తు, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని పిలాతు భార్య చెప్పింది. ఈయన నిజముగా నీతిమంతుడు. శత్రువులే ఒప్పుకున్నారు ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతుడని. కాబట్టి మన తండ్రి నీతిమంతుడు, మనం ఆయన మూలంగా పుట్టాము. ఆయన పిల్లలమైన మనం ఎలా ఉండాలి ఆలోచన చేయండి. అవినీతిలో ఉండొచ్చా? అక్రమంగా జీవించవచ్చా? కాబట్టి దేవుని మూలంగా పుట్టినవాడు నీతిని జరిగిస్తాడు, నీతిగా బ్రతుకుతాడు. అబ్రాహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రియులారా, తన తర్వాత తన ఇంటి వారు నీతి న్యాయములు జరిగించాలని తన ఇంటి వారికి అబ్రహాము బోధించాడు. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే తెలుస్తుంది. ప్రియులారా, దేవుని మూలముగా పుట్టినవాడు నీతిని జరిగిస్తాడు, నీతిగా జీవిస్తాడు, న్యాయ ప్రవర్తన కలిగి ఉంటాడు, న్యాయ ప్రవర్తన కలిగి ఉంటాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు అన్నమాట మనం చూస్తున్నాం. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు ఉచితంగా. మనము నీతిమంతులమయ్యాం. మన తండ్రి నీతిమంతుడు. కాబట్టి ఆయన మూలంగా పుట్టిన నీవు నేను నీతిని జరిగించాలా లేదా అవినీతికి పాల్పడాలా? ఈ రాత్రి ఆలోచన చేయండి. దేవుని పిల్లలమని చెప్పుకునే మనము నీతి న్యాయాలు కలిగి ఆయన మార్గాలను అన్వేషిస్తూ అనుసరిస్తూ ఈ లోకంలో మనం జీవించాలి. ఎందుకంటే ఆయన మూలంగా పుట్టిన వారి అనుభవం ఇది. క్రొత్తగా జన్మించిన వారి అనుభవం, మొదటి అనుభవం.